పటాన్చెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిప్లొమా మరియు పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97పై బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ ఈ జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ మరియు కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోయి కేవలం స్కిల్డ్ లేబర్గానే మిగిలిపోతారని విమర్శించారు. మూడేళ్ల డిప్లొమా తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీర్లుగా మారాల్సిన విద్యార్థుల అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకుని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రద్దు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరు ఏ సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకొని ఇవాళ మీ నిర్ణయం తీసుకున్నారు. పీపీ విధానం తీసుకొచ్చి అన్ని ఉద్యోగ అన్ని విద్యార్థులన్నీ ఒకటే ఇటు తీసుకొస్తాను. ప్రైవేట్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ అని ఒక కొత్తది తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులని వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకున్న పిల్లలు పైకి పోవాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి రావాలని కోరుకుంటారా? ఇవాళ పాలిటెక్ చేసిన తర్వాత రేపు మా బీటెక్ చేసుకొని భవిష్యత్తు రేపు పొద్దున మెరిట్ కావాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి డిప్లొమా నుంచి కిందికి ఈ డిప్లొమా విద్యార్థుల మీద చాలా పగబట్టినట్టుంది. చూసుకుంటే మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్తున్నాడో, మళ్ళీ ఈ రోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా స్టూడెంట్స్ కి ఏజ్ కూడా లైక్ ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి వస్తుంది. సో వాళ్ళు 3 years ఆల్రెడీ కష్టపడతారు ఇక్కడ, మళ్ళీ అది లేటరల్ ఎంట్రీ త్రూ బీటెక్ చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది, వాళ్ళ ఏజ్ కూడా లైక్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫీజు, వాళ్ళ టైం అన్ని వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 97 తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈరోజు ప్రభుత్వం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు డిప్లొమా చేసే విద్యార్థి ఎవరైనా సరే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ తర్వాత బీటెక్ లో జాయిన్ అయ్యి మరి తను ఇంజనీర్ గా మారే అవకాశం ఉంటది. కానీ మీరు తీసుకొచ్చిన 97 జీవో ద్వారా వాళ్ళు బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్ గా మారడం జరుగుతుంది. మీరు ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటే మీరు వాళ్ళను స్కిల్డ్ లేబర్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల జీవితాలను చెలగాటమాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము.